నేను డాక్టర్ జి వెంకటలక్ష్మి. నేను కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్గా కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్లో పనిచేస్తున్నాను. సో ఇవాళ మనం మాట్లాడుకునే విషయం గాలి ప్రదూషణం అంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి, మన హెల్త్ మీద, మన లంగ్ కండిషన్స్ మీద, లంగ్స్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది డిస్కస్ చేద్దాం. సో లంగ్ ఎయిర్ పొల్యూషన్ మెయిన్గా మనకి వెహిక్యులర్ స్మోక్ అంటే అవుట్డోర్ పొల్యూషన్, ఇంటి బయట జరిగేదంతా వెహికల్స్ నుంచి వచ్చే టాక్సిక్ గ్యాసెస్ వల్ల అవుతుంది. అలాగే కొన్ని కెమికల్స్ ఫ్యాక్టరీస్ నుంచి కూడా రిలీజ్ అవుతాయి, స్మోక్. వీటి వల్ల కూడా ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్, మన ఫ్రిడ్జెస్, ఏసీ నుంచి రిలీజ్ అయ్యే గ్యాసెస్ కూడా వేడిని, దాంతోపాటు పొల్యూషన్ని, ఈ ఫాగ్ అంటే తేమ, వింటర్లో స్పెషల్లీ ఫాగ్తో పాటు కలిపి స్మాగ్ అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఈ లేయర్ వల్ల మనకి ఇనీషియల్గా ఓన్లీ ఇరిటేషన్ అంటే నోస్ ఇరిటేషన్, థ్రోట్ ఇరిటేషన్ ఇలాంటివి స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా అది ఆస్తమా లాగా కానీ, క్రానిక్ బ్రాంకైటిస్ లాగా కానీ, ఇంకా తీవ్రత ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇందులో కార్సినోజన్స్ కూడా ఉంటాయి. అంటే క్యాన్సర్ ట్రిగర్ అయ్యే ఇవి కూడా కెమికల్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ ఒక ఫ్యూయల్ బర్న్ చేస్తామో దానిలో హండ్రెడ్స్ ఆఫ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల కూడా కొన్ని మ్యూటేషన్స్ అనేవి ట్రిగర్ చేయొచ్చు లంగ్ క్యాన్సర్స్. స్మోకింగ్ వల్ల వచ్చే క్యాన్సర్స్ అంత కాకపోయినా ఎయిర్ పొల్యూషన్ కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా ఎయిర్ పొల్యూషన్ నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్పెషలీ ఢిల్లీ లాంటి ప్లేసెస్ ఎక్కడైతే పొల్యూషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ మనం ఇంకా ప్యూరిఫైయర్స్, బయటకు వెళ్ళినప్పుడు మాస్క్లు, N95 మాస్క్లు, ఇంకా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉన్న దగ్గరలో అయితే రిజర్వాయర్ మాస్కులు కూడా వాడాల్సి వస్తుంది. ఇవన్నీ వాడినప్పుడు మనకి అది ఫిల్టర్ చేస్తాయి ఒకటి. ఇంకోటి మనకి ఇమీడియట్గా వచ్చే ఇరిటేషన్ కూడా తగ్గుతుంది. సో కళ్ళు కానీ, మనకి థ్రోట్ కానీ, ఆస్తమా ఉన్న వాళ్ళకి ఈజీగా ఆస్తమా ట్రిగర్ అవడం కానీ, ఇవన్నీ ఈ అబవ్ మెన్షన్ స్టెప్స్ వల్ల తీసుకోవచ్చు. అలాగే కొన్ని కెమికల్స్లో, ఫ్యాక్టరీస్లో మనకి ఎక్కువగా డస్ట్ రిలీజ్ అవుతుందంటే, పొడి డస్ట్ రిలీజ్ అవుతుంది అనుకోండి, మనం అప్పుడు కూడా దాన్ని తగ్గించుకోవడానికి గవర్నమెంట్ నార్మ్స్ ఉంటాయి. అంటే వెంటిలేషన్ మెయింటైన్ చేయాలి, అక్కడ కొంత లెవెల్ ఆఫ్ హ్యూమిడిటీ మెయింటైన్ చేయాలి, అండ్ ఆ డస్ట్ అనేది తొందరగా సెటిల్ అయ్యి వర్కర్స్ లంగ్స్ వరకు రీచ్ అవ్వకుండా తీసుకోవాల్సిన స్టెప్స్ కొన్ని ఉంటాయి. సో అవి కూడా మనకి హార్మ్ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ గైడ్ లైన్స్ ప్రాపర్గా ఫాలో అవుతే మనకి వాతావరణం ప్రొల్యూషన్ వల్ల ఈ చిమ్నీస్ హైట్ కానీ ఇవన్నీ మనకి ఎయిర్ పొల్యూషన్ వల్ల హార్మ్ జరగకుండా తీసుకోవాల్సిన మెజర్స్.